హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈరోజు మా ఆయన్ని టెంపుల్ తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్తాను, కానీ టెంపుల్తో పాటు ఆ టెంపుల్ ఉండే ఏరియా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి, అలాంటి టెంపుల్ ఏదైనా ఉంటే చెప్పు తీసుకెళ్తానని అన్నారు. అందుకని చెప్పేసి ఇక అంత ప్రశాంతంగా ఉన్న టెంపుల్ మా అమ్మగారు ఊరికి దగ్గరలో పాడేరు వెళ్ళే రూట్లో అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయి, మోదమ్మవారి పాదాలు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్దామని అయితే చెప్పగానే తీసుకెళ్తున్నారు. సాధారణంగా పాడేరు మోదమ్మవారి పాదాల గుడి తెలియని వాళ్ళే ఉండరు. ఒకవేళ తెలియకపోతే ఈరోజు మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, అవన్నీ తిరిగి చూసి వచ్చేద్దాము. అమ్మవారి పాదాల గుడితో పాటు ఈ మధ్యలో చాలా ప్రదేశాలు చూడడానికి ఎంతో రమ్యంగా మనోహరంగా ఉంటాయి, అవన్నీ కూడా చూసుకొని వచ్చేద్దాము. ఈ వెళ్ళే రూట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి మలంపులోనూ కూడా ఒక్కొక్క మలంపులో ఒక్కొక్క సుందరమైన దృశ్యం అయితే కనిపిస్తుంది. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పాడేరు వెళ్ళే రూట్ మొత్తం కూడా డీప్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ నక్సల్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. మొత్తం అంతా దట్టమైన అడవి ప్రాంతము. ఈ రూటు కొంచెం ప్రమాదంతో కూడుకుందనే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ క్రూర మృగాలు అలాగే జంతువులు వన్యప్రాణులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. కొంచెం దూరం కార్ జర్నీ చేసినాక ఏదోలా అనిపించింది, అందుకని కార్ ఆపి ఒక చోట అయితే కూర్చున్నాము. కూర్చున్న చోట నుంచి పైకి చూస్తే చూసారా ఎంత ఎత్తైన చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు. అసలు నాకు పైకి చూసినంతసేపు ఏదోలా కళ్ళు తిరిగినట్టు అనిపించేసింది అనమాట. అంత పెద్ద వృక్షాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడ్డానికి అద్భుతంగా అనిపించినా తదేకంగా చూస్తుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. రోడ్డు పక్కన ఒక దగ్గర గలగల అని సౌండ్ వినిపిస్తుంటే ఏంటా అని చూద్దామని వెళ్తే అక్కడ రాళ్ళ మధ్యలోంచి వాటర్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. లోపలికి దిగి కాసేపు ఆ వాటర్లో ఆడుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి చాలా దూరం ఉందన్నమాట. దిగడానికి చాలా హైట్లో ఉంది. ఎందుకులే అని చెప్పేసి ఇక్కడి నుంచే చాలాసేపు చూసి అక్కడ కూర్చొని ఆ సౌండ్ని కాసేపు ఆస్వాదించి ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ కారు ఎక్కి బయలుదేరిపోయాము. అదేంటో తెలియదు కానీ ఈ రూట్లో ఎంత ఎండ కాసినప్పటికీ కూడా అస్సలు ఎండగానే అనిపించట్లేదు. ఒక్కొక్క దగ్గర మబ్బు కనిపిస్తుంటే ఒక్కొక్క దగ్గర ఎండ కాస్తుంది, కానీ ఆ ఎండ కూడా వెన్నెల్లా అనిపిస్తుంది అనమాట. అంత చల్లగా ఉంది. ఎండ తీవ్రత ఈ చెట్లు చల్లదనానికి అస్సలు తెలియట్లేదు అనమాట. భూమి నుంచి చూడడం స్టార్ట్ చేసి ఆకాశం వైపు చూసే కొలది కూడా చెట్లు పొడవు చాలా ఎత్తుగా ఉందన్నమాట. అసలు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎప్పటి నుంచి పెరుగుతున్నాయో కూడా ఊహించడానికి సాధ్యం కానంత పొడవు అయితే ఎదిగేసి ఉన్నాయి. వడ్డాది నుంచి పాడేరు వెళ్ళేటప్పుడు ఈ పాడేరు మలంపులు ప్రతి మలంపు తిరిగేటప్పుడు కూడా కడుపులో ఏదో కదిలినట్టుగా అనిపించేంత ఘోరమైన మలుపులతో ఈ రోడ్డు మొత్తం ఉందన్నమాట. ఒక్కొక్క మలుపు దగ్గర ఒక్కొక్క అద్భుతం చూసినప్పటికీ కూడా అది ఎంజాయ్ చేసే లోపే ఏదో కడుపులో తిప్పిన ఫీలింగ్ కూడా కలుగుతుందన్నమాట. సరే కడుపులో తిప్పుతుందనే లోపు విండోలోంచి చూస్తే ఏదో ఒక అద్భుతమైన సీనరీ కనిపిస్తుంది. ఈ రూట్లో నేను ప్రయాణించి దాదాపు 7 సంవత్సరాలు అవుతుందన్నమాట. నా పెళ్ళైన కొత్తలో మేము అరకు వెళ్ళేటప్పుడు ఇలా పాడేరు మీద నుంచి కానీ వెళ్ళి అరకు వెళ్ళాము. అప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఈ పాడేరు మోదమ్మ తల్లి గుడికి వెళ్ళే మధ్యలో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ ఒకవైపు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఇంకోవైపు సాయిబాబా గుడి కూడా ఉందన్నమాట. ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు సాయిబాబా విగ్రహం అయితే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంత అందమైన లొకేషన్ చూసిన తర్వాత మన కాళ్ళు ఆగుతాయా, అందుకని చెప్పేసి కాసేపు వెళ్ళి అక్కడ సరదాగా గడుపుదామని చెప్పేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని కారు దిగేసి వచ్చేసాం అనమాట. ఇక వాటర్ ఫాల్కి కింద నుంచి వెళ్ళొచ్చు, అలాగే పైనుంచి కూడా వెళ్ళొచ్చు. కింద నుంచి వెళ్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి ఒకసారి వెళ్దామని నేనైతే ట్రై చేశాను, కానీ ఇంకా వెళ్ళడానికి అవ్వలేదని పైనుంచి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని చూసారా, ఎంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారో. అంత పెద్ద సాయిబాబాని ఎదురుగా పెట్టుకొని ఒకసారి దండం పెట్టుకోకపోతే బాగోదు కదా. ముందే మనకి దేవుడు అంటే పిచ్చి ఇష్టం. ఒకసారి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వద్దాం అని చెప్పేసి సాయిబాబా దగ్గరికి వెళ్ళి మనసులో అయితే బాగా మొక్కుకున్నాను అనమాట. ఈ ట్రిప్ అంతా పూర్తయిపోయేదాకా ప్రశాంతంగా అన్నీ చూసి అన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా ఆశీర్వదించమని మనసులో గట్టిగా సాయిబాబుని అయితే అడిగేసిన తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి మా ఆయన వాళ్ళు ఆల్రెడీ వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. ఇంక నేను కూడా వాళ్ళతో ఎంజాయ్ చేద్దామని వాటర్లోకి అయితే దిగేశాను. వాటర్ అయితే నిజంగా ఎంత చల్లగా ఉందో తెలుసా, అసలు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎందుకు సరిపోవు, అంత చల్లగా ఉన్నాయి. ఆ వాటర్ని మనం తాకగానే మనకి ఏదో తెలియని ఒక స్పర్శ అయితే తెలిసే అంత చల్లగా ఉన్నాయి.
ఇక్కడ కొండల మధ్యలోంచి అదిగో ఆ కింద నుంచి చూసినట్లయితే ఒక వాటర్ దారి వస్తుంది చూసారా, అదిగో లోపల నుంచి. ఆ పై నుంచి వాటర్ రావట్లేదు, కానీ కింద నుంచి ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు. చుట్టూ కొండ ఉంది, మధ్యలో కింద నుంచి వాటర్ వస్తుంది, ఆ పైన కూడా వాటర్ లేదు. చాలా వింతగా అనిపించింది. ఇకపోతే ఈ వృక్షాలు చూసారా, ఈ వాటర్ ఫాల్ కి పక్కనే ఆనుకుని ఉన్నాయన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయో చూసే కొలది పైకి ఆకాశాన్ని అంటేటట్టుగా భలే అనిపించింది. అసలు ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎక్కడ కూడా ఎండ కింద పడనివ్వకుండా చెట్లు మొత్తం కవర్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చే వాటర్ సౌండ్ వింటుంటే మనసుకి ఏదో తెలియని సంతోషం అయితే కలుగుతుంది. ఇలాంటి సౌండ్ వినడం వల్ల మనసులో ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా మర్చిపోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది. ఒకసారి మీరు కూడా వినండి. విన్నారు కదా, చాలా అద్భుతంగా వినిపిస్తుంది కదా. ఇప్పుడు వాటర్ ఫాల్లో బాగా ఎంజాయ్ చేసాం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి కూడా దర్శించుకుందాం. స్టార్టింగ్లో మనం సాయిబాబాని అయితే దర్శించుకున్నాం కదా, సాయిబాబా దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుని వెళ్దామని చెప్పేసి ఇదిగో వాటర్ ఫాల్కి ఒక పక్కగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాను. మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని ఆంజనేయ స్వామిని వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కాళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు కానీ రాకుండా ఉండే అంత ధైర్యాన్ని అంత శక్తిని ఇవ్వమని అయితే మనస్ఫూర్తిగా అడిగేసి మనసులో ఉన్నవన్నీ కూడా ఆయనకి చెప్పేసి అక్కడి నుంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక బయటకైతే వచ్చేసాం అన్నమాట. ఈ ఆంజనేయ స్వామిని నేను దర్శించుకోవడం ఇది 3rd టైం అనుకుంటాను. ఇంతకు ముందు 2 సార్లు దర్శించుకున్నాను, ఇది 3వసారి అనమాట. ఈ వేలో నేను 3 సార్లు జర్నీ చేశాను. అంతకు ముందు ఒక 2 సార్లు జర్నీ చేశాను, కానీ అప్పుడెప్పుడు ఇక్కడ ఆగి దర్శించుకోలేదు, డైరెక్ట్కి వెళ్ళిపోయాము. కానీ దర్శనం అయితే 2 సార్లు అయితే చేసుకున్నాను, ఇది 3వసారి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇంకా డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి కాఫీ తోటలు ఇటు చూసినా కూడా దర్శనమిస్తాయి అనమాట. ఇటువైపుగా కాఫీ తోటల మధ్యలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలకి పాదులు అయితే అల్లుకొని ఉంటాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఆ పాదులు ఏంటంటే మిరియాల పాదులు అనమాట. మనకి మిరియాలు వాటి నుంచి వస్తాయి, అవి అల్లుకొని ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నాం తెలుసా, వడ్డాది నుంచి పాడేరు వెళ్ళే రూట్ లో ఒక వ్యూ పాయింట్ వస్తుంది కదా, అదిగో అదే ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి వ్యూ చూద్దాం రండి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా, అస్సలు దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం ఈ ట్రిప్ అంతా చూస్తున్నాం కదా, అది దగ్గరుండి చూపించే గైడ్ ఎవరంటే తను మా మావయ్య కొడుకు అనమాట, మా చిన్న కొడుకు. రండి మొత్తం వివరించి చెప్తాడు, ఏం చెప్తాడో చూద్దాం. చూసారు ఆ వ్యూ పాయింట్ లో టీ కాఫీ షాప్ ఉంది, మనం ఏది కావాలంటే తీసుకొని ఆ పాయింట్ లో పోయి తాగుదాం. ఇదిగో కాఫీ అయితే తీసుకున్నాము, బజ్జీలు కూడా చెప్పామన్నమాట ఇమ్మని చెప్పేసి, అతను వేడిగా వేసి ఇస్తానన్నారు. ఈ లోపు కాఫీ తాగి ఎంజాయ్ చేద్దామని ఇదిగో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. అక్కడ మా ఆయన కాఫీ తాగుతున్నారు చూసారా, పిల్లలు కూడా చూస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మత్తిపోయింది అనుకోండి, అంత అద్భుతంగా ఉంది. అసలు చుట్టూ దూరానికి మంచుతో కప్పబడి గ్రీనీ ఏరియా అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు కళ్ళు చెదిరిపోయేంత అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్లేసుల్లో ఒక చిన్న మట్టిల్లు కట్టుకొని అలా ఉండిపోతే బాగుండు అన్నంత ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఈ లొకేషన్ చూసారా, దూరంగా కొండలు, ఒక దగ్గర ఎండ కాస్తే ఒక దగ్గర వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది, ఇంకొక దగ్గర మబ్బేసినట్టు కనిపిస్తుంది. అదిగో చూసారా, కొండకు అవతల ఎండ కాస్తున్నట్టు కనిపిస్తుంది. అదిగో అక్కడ కనిపించే రూట్ మాత్రం ఇప్పుడు మనం ఆ రూట్ నుంచే పైకి వచ్చాం అనమాట. ఆ వ్యూ పాయింట్ నుంచి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ టీ కాఫీ అలాగే స్నాక్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి, కూల్ డ్రింక్స్ ఇవి మాత్రమే దొరుకుతున్నాయి. ఒకవేళ కానీ లంచ్ కానీ దొరుకుంటే, అదే
ఇప్పుడు ఫుడ్ ఐటమ్ ఏదైనా కానీ దొరుకుంటే ఇక్కడే తీసుకొని తినేసి కాసేపు పడుకొని వెళ్ళాలన్నంత ఇదిగా అనిపించేసింది నాకైతే మనసులో. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ అందుబాటులో లేవన్నమాట. పోనీలే టీ స్నాక్స్ అయినా దొరికాయి, అదొకటి సంతోషం అని చెప్పేసి అవి అక్కడే కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసి గడిపామన్నమాట. మా ఆయన స్టార్టింగ్లో గుడికి తీసుకెళ్ళమని అన్నప్పుడు ప్రశాంతమైన ప్లేస్ కూడా ఉండాలి అని అడిగారు. ఇక ఈ ప్లేస్ చూసినాక మా ఆయనకి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఆయన చెప్పేశారు కూడా, నిజంగా ఇలాంటి ప్లేస్ చూడడం హ్యాపీగా ఉంది అని చెప్పేసి. ఆయన ఇది వరకు ఈ ప్లేస్లో ఇదే రూట్లో వెళ్ళారు, కానీ ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉందని ఆయన కూడా చెప్పారనమాట. ఆయన చెప్పడం ఏంటి, నేను కూడా చెప్తున్నాను. నిజంగా అద్భుతస్య అద్భుతోభ్య అని చెప్పాలి. ఏది ఏమైనా కూడా నేచర్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాలు, ప్రకృతి సిద్ధంగా మనం చూడగలిగే అందాలకు మించిన అందం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. ఒక విధంగా ఇదంతా ఏదో ఒక మాయలాగా, ఇదంతా నిజమేనా అనేంత అద్భుతంగా నాకైతే అనిపించింది. నాకైతే చాన్నాళ్ళ నుంచి ఒక కోరిక ఉండేది, ఇలాంటి ప్లేసుల్లో ఒక మంచి సాంగ్ పాడుతూ ఎంజాయ్ చేయాలి, అలాగే గిటార్ ఏమైనా ఉంటే ఒక మంచి మ్యూజిక్ వాయించాలి అని చెప్పేసి. కానీ ఈరోజు నా కల అయితే నెరవేరిపోయింది. అక్కడికి ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి అయితే గిటార్ తీసుకొచ్చారు. ఆ గిటార్ ఒకసారి అడిగివ్వమంటే మా ఆయన అడిగిచ్చారు. ఆ గిటార్ని చాలాసేపు నేను ఏదో వచ్చిరాని సంగీతంతో అలా ప్లే చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు నా కల అయితే తీరిపోయింది. మీకు ఇలాంటి కోరిక కళ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేస్లో మ్యూజిక్ హమ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాదాపు 1.5 hour పైనే ఈ ప్లేస్లో అయితే ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. వ్యూ చూసాం కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ముందుకెళ్ళి చూద్దాం. వ్యూ పాయింట్ నుంచి బయలుదేరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడే అమ్మవారి టెంపుల్. వడ్డాది నుంచి పాడేరు వెళ్ళేటప్పుడు పాడేరు మధ్యలో అమ్మవారి పాదాలు ఉంటాయి, మోదాంబ అమ్మవారి పాదాలు. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఉన్నాము, రండి చూద్దాం. అదిగో చూసారా, ఇదే పాడేరు అమ్మవారి పాదాల గుడి అనమాట. ఇక్కడ నుంచి పాడేరు 4 kilometerల దూరం ఉంటుంది. రండి ఇప్పుడు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారికి స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు అనమాట ఖాళీగా ఉన్న రోజుల్లో. ఇక మేమే పూజ చేసుకుందామని చెప్పేసి అమ్మవారి పూజకు సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం అయితే తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ పాదాల అమ్మవారి గుడి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన గుడి అనమాట. కోరిన కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా ప్రకృతి మాత వడిలో సహజ సిద్ధంగా కొలువు తీరిన గుడి ఈ మోదమాంబ పాదాల అమ్మవారి గుడి అనమాట. ఇక్కడ మోదమ్మవారి పాదాలు ఉంటాయి, అమ్మవారి ప్రతిరూపం కూడా ఉంటుంది. కానీ అసలు మూల విరాట్ ప్రతిరూపం మాత్రం పాడేరులో మోదమ్మవారి ప్రతిరూపం, అసలైన అమ్మవారు అక్కడ కొలువుతీరు ఉన్నారనమాట. కానీ మొదట మాత్రం పాడేరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ మోదమ్మవారి పాదాలను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. ఇక్కడ ఉండే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. భక్తుల కోరికలు ప్రతిదీ నెరవేర్చడం వలన దానికి ప్రతిఫలంగా భక్తులు అమ్మవారికి పొట్టేళ్ళు, కోళ్ళు, గొర్రెలు బలిచ్చి ఇక్కడే వండుకొని ఫ్యామిలీ మొత్తం స్టే చేసి తినేసి చాలాసేపు సేద తీరి వెళ్తూ ఉంటారనమాట. ఆదివారం, మంగళవారం, గురువారం రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా భక్తులు, ఇలా అమ్మవారి గుడికి వచ్చి మొక్కులు నెరవేర్చుకుని ఈ రోడ్డు పక్కన ఇక్కడే వండుకొని తినేసి సేద తీరి వెళ్తూ ఉంటారనమాట. ఎంతో అందమైన లొకేషన్స్ ని అలాగే పాడేరు మోదమ్మ తల్లి పాదాలని దర్శించుకున్నాం కదా. నెక్స్ట్ డల్లపల్లికి వెళ్తున్నాము. అక్కడ ఇంకా అందమైన దృశ్యాలు ఉన్నాయి, చూద్దాము. Part 2 లాగా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.